ఏపీలో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై టీడీపీ శ్రేణుల దాడులు కొనసాగుతున్నాయి. కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇళ్లపైన టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. టీడీపీ శ్రేణుల దాడులపై రాష్ట్రపతి, గవర్నర్కు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. కళ్లెదుటే దాడులు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో మరో బీహార్గా మారబోతుందంటూ ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయపరంగా కోర్టులోనే తేల్చుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు నిర్ణయించారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై టీడీపీ శ్రేణుల దాడులు కొనసాగుతున్నాయి. కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇళ్లపైన టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. టీడీపీ శ్రేణుల దాడులపై రాష్ట్రపతి, గవర్నర్కు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. కళ్లెదుటే దాడులు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ మరో బీహార్గా మారుతోందంటూ ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయపరంగా కోర్టులోనే తేల్చుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు నిర్ణయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో అందిస్తారు. రవీందర్, కవిత, ఆంధ్రప్రదేశ్లో ఆటవిక రాజ్యం వెళ్తున్నట్టు ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఆందోళన చెందే పరిస్థితి అయితే ప్రస్తుతం తలెత్తిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన 4 రోజులుగా, అంటే కౌంటింగ్ జరుగుతున్న రోజు నుంచి ఇప్పటి వరకు కూడా వరుస వెంబడి ప్రతిరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, గోండాలు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి విచ్చలవిడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నారు. నిన్న కూడా మనం చూసాం, విజయవాడ నడిబొడ్డున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి కొడాలి నాని, అట్లాగే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇళ్ల మీద కూడా దాడులు చేశారు. ఆ సందర్భంగా అక్కడ కర్రలు, కత్తులు కూడా బయటపడిన పరిస్థితుంది. పోలీసులు వాటిని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ దాడులు జరుగుతున్న సమయం, అంటే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా రాత్రి వరకు యథేచ్ఛగా దాడులు జరుగుతున్నప్పుడు కూడా ఏ ఒక్క పోలీసు అధికారి కూడా అక్కడ చేరుకోలేదు. వారిని నివారించే ప్రయత్నం కూడా చేయకపోవటాన్ని మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా చూస్తూనే ఉన్న పరిస్థితుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున విజయవాడ నడిబొట్టున దాడులకు తెగబడుతున్నా కూడా ఏ ఒక్క పోలీసు అధికారి స్పందించకపోవటం మాత్రం ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. చివరికి పారామిలిటరీ బలగాలు రాత్రి వచ్చిన తర్వాత మాత్రమే వీరందరినీ లాఠీ చార్జ్ చేసి తరివేయాల్సిన పరిస్థితి. అంటే నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు యథేచ్ఛగా విధ్వంసం అనేది కొనసాగుతూ ఉంది. అటువైపు రాయలసీమలో చూస్తే కనుక తిరుపతి జిల్లా, చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి చంద్రగిరి పోలీస్ స్టేషన్ మీదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు దాడులు చేశారు. అక్కడ ఉన్నటువంటి సిఐ మీద డిఎస్పీని కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ స్థాయిలో ఇంత విధ్వంసం సృష్టిస్తున్నా కూడా ఎవరు పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోకపోవటాన్ని మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద గవర్నర్కి కంప్లైంట్ చేసింది. అట్లాగే రాష్ట్రపతి కూడా ఫిర్యాదులు అందించింది. నిన్న మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ఉద్దేశించి కూడా మరొక ట్వీట్ కూడా పెట్టిన పరిస్థితి. సో ఇంత జరుగుతున్నా కూడా రాజ్యాంగ సంస్థలు కూడా విఫలమైన పరిస్థితి అయితే రాష్ట్రంలో కనిపిస్తుంది. ఎందుకు దీన్ని నివారించలేకపోతున్నారు, టీడీపీ కార్యకర్తలను, గోండాలను ఎందుకు నివారించలేకపోతున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. కానీ దీనికి సమాధానం చెప్పలేదు. మరోవైపు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అధినేత చంద్రబాబు రెచ్చగొట్టేలాగా మరొక ట్వీట్ కూడా చేశారు. అది ఆయన ఈ సందర్భంగా ఏమన్నారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు మిమ్మల్ని రెచ్చగొట్టేలాగా వ్యవహరించినా కూడా మీరెవరు రెచ్చిపోవద్దంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉద్దేశించి ఒక ట్వీట్ పెట్టారు. అంటే వాస్తవంగా దీన్ని రెచ్చగొట్టే విధంగానే దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గడిచిన 4 రోజులుగా పూర్తి స్థాయిలో ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడులు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. నూజివేడ్లో అయితే ఏకంగా ఒక మున్సిపల్ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో అతని మీద నడి రోడ్డు మీద కత్తులతో పొడిచిన పరిస్థితులు ఇవన్నీ చూస్తూనే ఉన్నప్పుడు కూడా, కానీ వైసీపీ వాళ్ళే దాడులు చేస్తున్నట్టుగా చంద్రబాబు చేస్తున్నటువంటి ట్వీట్లు ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా రెచ్చగొట్టేలాగా వ్యవహరిస్తున్నారు టీడీపీ సంబంధించినటువంటి నేతలు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీని అంతటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా ఒక లీగల్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఎక్కడైతే దాడులు గురయ్యారో వారందరినీ రక్షించేందుకు అవసరమైతే న్యాయ పోరాటం చేయడానికి కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, లీగల్ సెల్ సంబంధించినటువంటి టీం కూడా రెడీ అయిన పరిస్థితి. మొత్తంగా అయితే ఇవాళ రేపట్లో కూడా ఇంకా ఈ దాడులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం మీద కూడా గడిచిన 2-3 రోజులుగా రాళ్ల దాడులు చేస్తూనే ఉన్నారు. తరచూ ఇటువైపు నుంచి మానవ సంచయ కాలుస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇవన్నీ చూస్తుంటే ఆందోళనకరమైన పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఒక బీహార్లో మారుతుంది, ఆటవిక రాజ్యం వెళ్తున్నట్టు కూడా ఆ ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. కవిత. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.